కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో జాతీయ పతాకాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం హర్షణీయమని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులందరూ కూడా రాబోయే కాలంలో పాడి పంటలతో సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండాలని, దేశభక్తిని చాటుతూ వ్యవసాయ క్షేత్రంలో రైతులందరూ కలిసి స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. కార్యక్రమంలో రైతులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, గోపాలరావు, నందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చి 78వ సంవత్సరం మనం ఈ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ జరుపుకుంటున్నాం. మనందరూ తెలుసు, మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. వారిని తరిమి కొట్టిన రోజు, మనకి స్వతంత్రం వచ్చిన రోజు. ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాటాలు చేశారు. ఈ రోజున మనం కూడా రైతులను కూడా వ్యవసాయ క్షేత్రాల్లో జరుపుకోవాలని చెప్పి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఈ రోజున మనకి స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నారు. రైతులను కూడా మనందరం కూడా రాబోయే కాలం మంచి పంటలు పండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనందరం కూడా ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటూ రాబోయే కాలంలో కూడా మనందరం కూడా దేశ ప్రజలందరూ కూడా దేశం అంతా సురక్షితంగా ఉండాలని చెప్పి, పాడి పంటలతోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ దేశంలో మనందరూ తెలుసు, స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులు పోరాటాలు చేసి అమరులయ్యారు. చాలామంది జైళ్ళు పాలయ్యారు, కొంతమంది ఉరిదీయబడ్డారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజున వాళ్ళ యొక్క హింసని భరించలేక చివరికి మనం చేసిన పోరాటానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం రైతులను కలిసి ఈ రైతు క్షేత్రంలో మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय, जय हिंद, जय हिंद।